ప్రజలకు ఒక ప్రత్యేకమైన ముద్ర వేయాలంటే మనం ఏం చేయాలని చెప్పినప్పుడు నేను నా పరిశోధనలో ఇళయరాజా గారు తగిలారు నాకు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఆ పాటని తను ఒకరిని ప్రేమించుంటుంది ఆ పాట ద్వారా. మళ్ళీ ఆమె కూతురు కూడా అదే పాట కవర్ సాంగ్ వినో లేకపోతే ఇంకో రకంగా వినో ఆ పాట రీల్స్లో వినే ఈరోజు ఆమె కూడా మళ్ళీ ఇంకొక తన ప్రేమికుని గుర్తు చేసుకుంటుంది. అది కూడా ఇళయరాజా గారి పాటే. ఇది ఎలా సాధ్యమైందనే దాని మీద నేను ఒక 1 ఇయర్ పాటు కూర్చున్నాను. సూపర్ రీసెర్చ్. 1 ఇయర్ కూర్చున్నాను. ఇప్పుడు మాలాంటి మ్యూజిక్ డైరెక్టర్లందరికీ ఇప్పుడున్న ట్రెండ్లో యూత్ వాళ్ళు ఎవరో ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ అని వాళ్ళు కనెక్ట్ అవుతారు. తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్ల వచ్చేటప్పటికి మేము ఎక్కడ ఉంటాం, ఎవరు ఉంటారు అప్పటికి. కానీ రాజయ్య గారు మాత్రమే ఎలా ఉన్నారు ఇలా అని ఒక 1 ఇయర్ పాటు నేను ఏమీ పని చేయకుండా అప్పుడప్పుడు బతుకుదెరువు కోసం ఏదో ఒక పాట చేసుకుంటూ నేను చేసిన పరిశోధనలో నాకు అర్థమైంది ఏంటంటే, అది కమర్షియల్ పాట చేస్తావా, మాస్ పాట చేస్తావా, లవ్ సాంగా, రాజకీయ నాయకుడి పాట, లేకపోతే ఇంకో ఎమోషనల్ పాట, ఒక వేశ్య గురించి పాట, ఏమి చేసినా అందులో ఒక ఆత్మ పెట్టు, ఒక సోల్ పెట్టు, నీ గుండె లోతుల నుంచి నీ కడుపులో నుంచి ఆ పాట పుట్టించు. అది అది అలా అజరామరంగా నిలబడిపోతుంది. అలా ఉండిపోతుంది అంటే